దెయ్యం నేను అనవసరం ఇడ్డిమని లేపారు ఊరుకోను ఇంకంతే. ఆ కృష్ణదాసు రెడ్డి ఎవరు నా ధర్మాన ప్రసాదే వీళ్ళు పడుకున్న దెయ్యాన్ని నిద్ర లేపారు కదా. ఇప్పుడు చూస్తారు నా సంగతి ఏంటో. నేను వాళ్ళు పోతామండి, అవ్వడం బతికేమండి 5, 10, 15 రాజ్యాలకు పోదాం, దర్జాగా పోదాం, ఎవడికి తలంచనం, గట్టిగా మాట్లాడతా. ఇది నా నైజం. నన్ను కెలికారు కాబట్టి ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ కెలుకుడు ఎలాగుంటుందో కూడా ఒక్కొక్కటి చూడండి బ్రదర్స్. అంటే వైసీపీ పార్టీ టార్గెట్ లేకపోతే అచ్చెన్నాయుడిని విడిచిపెట్టేశారు? నాకు ఇప్పుడు టార్గెట్ కాదు, జగన్మోహన్ రెడ్డి గారు నా దైవ సమానుడు. నా టార్గెట్ ధర్మాన బ్రదర్స్. చూద్దాం మీ అక్రమాలు అంతా చిట్టా విప్పుతా, మీ రహస్య చిట్టాలు కూడా విప్పుతా, అన్నీ తీస్తా. సరే, జగన్మోహన్ రెడ్డి కోసం గొప్పగా మాట్లాడుతున్నారు కాబట్టి ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా సరే పోలీసులు అడ్డుకున్న పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి కూడా అదే స్థాయిలో పోలీసులపై ప్రభుత్వంపై విడిచిపడుతున్నారు. మీరు కొంత సైలెంట్ అయినప్పుడు కూడా ఏం చెప్తారు ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు బట్టి? నేను దానిలో మాట్లాడదలుచుకోలేదండి. నేను జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా ఇష్టపడతాను, గౌరవిస్తాను, అభిమానిస్తాను, అంతే తప్ప ఇప్పుడు జరుగుతున్న పరిణామాల గురించి ఐ డోంట్ కామెంట్. ఇది పరిస్థితి. ఏదైతే ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనిపై నమోదైన కేసుపై పార్టీ సపోర్ట్ లేకపోయినా ఇండివిజువల్గా ఎదుర్కొంటానని చెప్పారు. అంతేకాకుండా జాతీయ పార్టీలు కూడా నాకు పార్టీలో రావాలని ఆహ్వానించారనేసి అవన్నీ అతి త్వరలో వెల్లడిస్తారని, అంతేకాకుండా ఉత్తరాంధ్రని లీడ్గా తీసుకొని ఉత్తరాంధ్ర